పనిచేసే చెయ్యి, తిట్టే నోరు ఈ 2 ఖాళీగా ఉండవంట. ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఈరోజు ఏమైందంటే నేను పాపాయిని నిద్రపుచ్చుదామని నా రూమ్‌లోకి వచ్చి నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తున్నాను. పాపాయి నిద్రపోయింది. ఇటు తిరిగే వరకు ఒక విచిత్రమైన సంఘటనలాగా అనిపించింది. ఏంటి ఇది ఇట్లా చేసుకుంటుంది మా పిచ్చిది అని చూశాను. చివరకు ఆ కలేమాకు కొమ్మలు నోట్లో పెట్టుకుని ఆ కలేమాకును దూసుకుని ఆ కవర్లో వేసుకుంటుంది. అది నాకు ఆశ్చర్యంగా అనిపించి నేను అదే సీక్రెట్‌గా తనకు తెలవకుండా తీశాను ఇది. అసలు నాకు అర్థం కాదు. కనీసం ఈ 4 రోజులు ఈ పేరుతోనన్నా శుభ్రంగా ఒక పండో, పழమో, మంచి తిండో తనకిష్టం వచ్చిన తిండి తిని హాయిగా రిలాక్స్ అవుదాం అన్న ధ్యాసే లేదు. ఆరోగ్యం గురించి ధ్యాస లేదు, తన గురించి ధ్యాస లేదు. అది సదిరి, ఇటు సదిరి ఏదో ఒకటి ఆ ఇంటికి సంబంధించినయి ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి పోతది, కిచెన్‌లో పోతది, ఆ చెయ్యి ఇటు ఇటు అన్నీ ఎప్పుడు ఏదో ఒకటి సదురుతానే ఉంటది.